ఈ పత్తి విత్తనాలు పెడుతున్నాం. ఈరోజు దేవుని కృప మీ అందరికి తోడైన గాక. నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ సబ్స్క్రైబర్లు, నా వీక్షకులందరికీ ప్రైజ్ ది లార్డ్, వందనాలు. ఇప్పుడు మన యూట్యూబ్ లైవ్ అనేది ఈరోజు మనం పత్తి విత్తనాలు వేయడం జరుగుతుంది. ఇట్లా అచ్చు తోలుకొని ఇలా సాలు తోడడం ద్వారా సాలు తోలుకొని మంచిగా పత్తి విత్తనాలు అనేవి పెట్టుకోవచ్చు. ఈ విధంగా పత్తి విత్తనాలు పెట్టుకోవడం ద్వారా మనకు రేపు ఫ్యూచర్లో గుంటక కొట్టడానికి గడ్డి మొలవకుండా మధ్యలో గుంటక సాలు అనేది వస్తుంది. గుంటక కొట్టడం ద్వారా ఎలాంటి గడ్డి అనేది పడదు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ విధంగా ఎవరన్నా పత్తి విత్తనాలు వేయాలనుకుంటే ఈ విధంగా విత్తనాలు వేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ విధంగా ఎవరన్నా వేయాలనుకుంటే పత్తి విత్తనాలు వేసుకొని ఈ విధంగా వేసుకోండి. పత్తి విత్తనాలు ఈ విధంగా పశువులతోటి అరకదోలుకొని ఈ విధంగా అండు తోలుకోవడం ద్వారా పత్తి విత్తనాలు అనేవి అనుకూలంగా ఉంటుంది. అందరికీ ఈ విధంగా పత్తి విత్తనాలు అనేవి వేసుకోవచ్చు. విత్తనాలు వేసుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఇది అచ్చు అంటారు. అచ్చు తోలుకొని ఈ విధంగా విత్తనాలు అనేవి వేసుకోవచ్చు అన్నమాట. ఎవరన్నా రైతులు ఈ విధంగా వేసుకోవాలనుకుంటే ఈ విధంగా అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఒకసారి మనం ఎలా వేస్తున్నామో మనం చూపిస్తున్నాం అన్నమాట లైవ్ ద్వారా అందరికీ. అందరూ పత్తి విత్తనాలు అనే విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు అదునమాట పత్తి విత్తనాలు వేసే సీజన్ అయినా కానీ వేస్తున్నాం. కానీ రైతులు వర్షం అనేది సంవత్సరం అధికంగా కురవడం ద్వారా ఎప్పుడు ఏ టైంలో వాన వస్తుందో ఏ టైంలో వర్షం వస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈరోజు ఇప్పుడు ఉదయం మంచిగా ఉంటే మార్నింగ్ టైంలో నైట్ మళ్ళీ దంచి కొడుతుంది వాన. ఆ టైంలో ఏమైందంటే విత్తనాలు పెట్టేటప్పుడు విత్తనాలు పెట్టినాక వాన వస్తే బిర్ర అవుతుంది. బిరుగు కావడం ద్వారా విత్తనాలు అనేవి సరిగా మొలవవు అన్నమాట. మొలిసినా కానీ కింకి ఇట్లా మలుచుకొని మొలుస్తాయి. ఆ విధంగా మీరు విత్తనాలు వేసేటప్పుడు ఒక అనుకూలమైన వాతావరణం, ఒక 2 రోజులు వాన రాకుండా వరుపు చూసి వేయడం ద్వారా ఆ విధంగా విత్తనాలు వేయడం ద్వారా మీకు అనేది మంచిగా మొలుస్తాయి గింజలు అనేవి. పత్తి అనేది మంచిగా విత్తనాలు అనేవి ఎంత మంచిగా మొలిస్తే రేపు ఫ్యూచర్లో అంత మంచిగా పత్తి అనేది వెళ్ళడం జరుగుతుంది. కాయ ఆ విధంగా కాయలు పడి మంచిగా కాయడం జరుగుతుంది. లేదా విత్తనాలు సరిగా మొలవలేదు అనుకో సరిగా పత్తి అనేది వెళ్ళదు. ఈ విధంగా అచ్చు తోలుకొని ఈ విధంగా చేయడం ద్వారా ఎన్ని ఎకరాలైనా తోలుకొని ఈ విధంగా చేయడం ద్వారా పత్తి అనేది మంచిగా సాగు చేసుకోవచ్చు. అందరూ మీరు చూస్తున్న నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లకు, నా యూట్యూబ్ ప్రేక్షకులు అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపను బట్టి ఈ విధంగా ఈరోజు మనం పత్తి విత్తనాలు వేయడం జరుగుతుంది. ఆయనే అనుకూలించిన వాతావరణాన్ని దేవునికి ప్రార్థిస్తున్నాం. ప్రభు ఈ 2 రోజులు వర్షం రాకుండా ఆపండి, వాతావరణం అనుకూలపరచండి దేవునికి ప్రార్థించి ఈ విధంగా విత్తనాలను వేయడం జరుగుతుంది. మొత్తం దేవుని మీద ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా మీరు కూడా వేసుకోవాలి.